న్యూస్ ఎన్టీఎన్ఎస్ లైవ్ ఛానల్. ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్. న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఈ కరెంట్ ఆఫీస్కు వెళ్లే దారి సూచిక బోర్డు లేవు. ఆఫీస్ అడ్రస్ బోర్డు లేదు. డిచ్పల్లి గాయత్రి వెంచర్ వెనుక ఎవ్వరికి తెలియడం లేని ఈ ఆఫీస్కు వెళ్లే మార్గం సూచిక బోర్డు లేవు. అక్కడ ఏమి జరుగుతుందో ఎవ్వరికి తెలియడం లేదు. ప్రభుత్వ అధికారులు ఎప్పుడు వస్తారో తెలియదు. ప్రజలు కరెంట్ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆఫీస్ 7 మండలాలకు కేంద్ర బిందువు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఆఫీస్లో రైతుల కరెంట్ సమస్యలు ఎన్నో పెండింగ్ ఉన్న పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఈ ఆఫీస్ గురించి న్యూస్ ఎన్టీఎన్ఎస్ కరెంట్ ఆఫీస్కు దారేది? సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి తెచ్చిన సహ చట్టం 2005 కోసం మేము సైతం కార్యక్రమం ద్వారా వివరాలు వెలుగులోకి. సహ చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేష్ కుమార్ నాయక్, జర్నలిస్ట్, న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్. న్యూస్ ఎన్టీఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా మనం నిజామాబాద్ రూరల్లోని డిచ్పల్లి మండలం ఏడీ ఆపరేషన్ ఎస్డి డిచ్పల్లి కార్యాలయంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఈ కార్యాలయం విద్యుత్ శాఖ అనుబంధంగా 7 మండలాలకు సర్వీస్ ఇస్తున్న ఈ కార్యాలయం మరి డిచ్పల్లి నుండి మెయిన్ రోడ్కే ఉంది. అది ఎక్కడ కూడా సూచిక బోర్డులు కానీ ఏవి కానీ లేకపోవడంతో ప్రజలకు, రైతులకు, కరెంటు సమస్యలపైన వచ్చే వినియోగదారులకు ఇబ్బంది మేరకు మరి ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇక్కడ ఆఫీసర్ మనం డైరెక్ట్గా వివరాలు తెలుసుకునే ప్రయత్నం రండి. యాక్చువల్గా నిజామాబాద్లో ఉండే ఆఫీస్. సో దీనికి పెట్టి రీసెంట్గా షిఫ్ట్ చేసిన జరిగింది. సో యాక్చువల్గా మనకు రెంట్ విషయంలో అక్కడ మన హెడ్ క్వార్టర్లో ఎక్కువ ఉన్నది కాబట్టి తక్కువ రేట్లో మనకు డిపార్ట్మెంట్ తక్కువ కొటేషన్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీరంటే సైన్ బోర్డ్స్ లేవు, అవి ఏర్పాటు చేయిస్తాము. సరే, ఇప్పుడు సమాచార చట్టం ద్వారా కూడా ప్రజలకు సమాచారం వినియోగదారులకు కానీ రైతులకు కానీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా సమాచార చట్టం బోర్డులు కానీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అది మీరు అన్నట్టు ఏర్పాటు చేయిస్తాం. సిటిజన్ చార్ట్స్ అన్ని ఏర్పాటు చేస్తాం. సిటిజన్ చార్ట్స్. సరే, ఇప్పుడు ఒక రైతు కరెంట్ ట్రాన్స్ఫర్ కానీ లైన్ కానీ ఎంత డీడీ కట్టాలి, ఎంత రుసుము కట్టాలనే విషయాలు కానీ సూచిక బోర్డులు కానీ అదే రీసెంట్గా ఏర్పాటు చేసాం మీ ఆఫీసు. అవన్నీ ఏర్పాటు చేసి మీరు అన్నట్టు పెట్టిస్తాం. రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు. కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం. ప్రలోభాలకు లొంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం. ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే. సమాచార హక్కు చట్టం 2005 పోరాట